అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. ఇప్పుడు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆవిడ మరెవరో కాదు, ఇన్స్టా ఫేమ్, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, సారీకి బ్రాండ్ అంబాసిడర్, ఆర్జేగా విజేగా ఎన్నో విజయాలను దక్కించుకొని మల్టీ టాలెంటెడ్ విమెన్ గా తనకంటూ ఒక గొప్ప పేరుని సంపాదించుకున్నారు ప్రణవి సాధనాల. ప్రణతి మనసు పలికే, అలాగే మాటే మంత్రంతో తనకంటూ ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న ప్రణవి సాధనాల ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. హలో ప్రణవి. హాయ్. ప్రణవి కాస్త ప్రణతి మనసు పలికేగా ఎలాగా మారింది? నాలో సగం దానిలో సగం. అసలు ప్రణతినా ఈవిడ ప్రణవినా అని కూడా కొంతమందికి నెటిజన్స్ కి డౌట్. మీ ఫాలోవర్స్ ప్రణవి ప్రణతిగా మారింది. మారడానికి కారణం జ్యోతి అయ్యింది. నా పేరు ప్రణవి కదా, నాలో ముందు ప్రణవి ప్రణా, అది జ్యోతి, దానిలో చివర ప్రణతి మారింది. ఇక దానికి ఏదైనా క్యాప్షన్ లో పెట్టుకుందాం అన్నప్పుడు మా అక్కే చెప్పింది మనసు పలికే అని పెట్టుకో. మనసు పలికే ఏంటంటే నువ్వు అన్ని మనసుతో మాట్లాడతావే, పెట్టేసుకో అంది. ఆ ప్రణతి మనసు పలికే చూసినప్పుడు కూడా చాలా మంది ఎవడు సెర్చ్ చేస్తాడు ప్రణతి మనసు పలికే అని ఇంత పెద్దగా అనుకున్నారు. కానీ ఎక్కడికి వెళ్ళినా నన్ను ఇప్పుడు మీరు ప్రణతి మనసు పలికే కదా అంటారు. నా పేరే అదైపోయింది. అవును కదా. ప్రణతినా ప్రణవి నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు కొంచెం ఏంటంటే లిరిక్ రైటర్ గా అయిన తర్వాత ఫస్ట్ మూవీలో నేను ప్రణతి అనే వెయ్యమన్నాను కృష్ణారామలో #కృష్ణ. కానీ వాళ్ళకి అలవాటు అయిపోయి ఇప్పుడు నీకెలా ప్రణవి అలవాటు అయిపోయి ప్రణవి సాధనాల అని రాశారు. సో ఇప్పుడు నేను ఇంతకు ముందు క్షేత్రం తీర్థం ఆడియో చేసినప్పుడు కూడా ప్రణవి సాధనాల, ప్రణతి అని బ్రాకెట్ లో పెట్టిన ప్రణవి. సో లిరిక్ రైటర్ గా ప్రణవి సాధనాలగా వెళ్తున్నా, ఆర్టిస్ట్ గా ప్రణతిగా వెళ్తున్నా. ఎందుకంటే ఫస్ట్ మూవీలో ప్రణతి అనే వేశారు, నా షార్ట్ ఫిల్మ్ లో ప్రణతియే, నా దీంట్లో ఏమంటారు మొన్న చేసిన ఇండిపెండెంట్ వీడియో ఆల్బమ్ లో ప్రణతియే. సో ప్రణవి ప్రణతి సాధనాలు అనుకుంటే అయిపోతుందేమో నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఏంటి కొత్త సినిమా ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? దోచేవారు ఎవరు తర్వాత వస్తున్నాయి స్వరూప. మొన్న రీసెంట్ గా ఒక నేనే చేతులారా అని అనను, సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి కాబట్టి నేను 2 సినిమాలు వదులుకున్నాను. యుఎస్ లో ఉన్నప్పుడు ఒక 2 సినిమాలు చేయాల్సింది, పెద్ద సినిమాలే. ఏమైపోతుందంటే అదే చెప్పగా ఫ్యామిలీ ప్రయారిటీ ముందు. సో పిల్లలు, స్కూల్స్ ఇవన్నీ చూసుకుంటున్న టైంలో ఆ సినిమా అవకాశం వచ్చింది కూడా మేము ఆల్రెడీ అలాస్కా క్రూజ్ బుక్ చేసుకున్నాం కొన్ని నెలల ముందు, పిల్లల సమ్మర్ హాలిడేస్. ఆ టైంలో రావాలి అన్నారు. సో క్రూజ్ క్యాన్సిల్ చేసి పిల్లలు ఒక హోప్ పెట్టేసుకున్నారు, క్రూజ్కి వెళ్తే ఇచ్చేద్దాం వచ్చేద్దాం అని. సో వాళ్ళ సంతోషం ముందు ఇది చిన్నది అనిపించేసింది నాకు. బికాస్ నేను అదే చెప్పా కదా, సినిమా ప్యాషన్ ఉంది, నేను చెయ్యాలన్న ప్యాషన్ ఉంది. ఇప్పుడు ఏంటంటే కొంచెం పిల్లలు పెద్దగా అయ్యారు కాబట్టి రెగ్యులర్ గా వస్తున్నాను, చెయ్యగలను. సో అక్కడి నుంచి ఏమైనా అవకాశాలు వస్తే వచ్చి చేస్తున్నాను. ఇప్పుడు ఉన్నాయి యాక్చువల్ గా. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఎవరో చెప్పారు, ముందు పనులు అయ్యే ముందు చెప్పుకోకూడదట. ఓ ఇది ఉంది, అది కూడా కరెక్టే. చెప్పుకుంటే ఎంతమంది దిష్టి తగులుతుందో అని. సో ఉన్నాయి, ఆడిషన్స్ చేస్తున్నాను. ఒక సామెత కూడా ఉంటుంది, ముందు మురిసినమ్మ పండగ ఎరగదు అని. నేను కూడా నాకేదో సో ఆడిషన్స్ అవి ఇప్పుడు వచ్చాను, ఆడిషన్స్ అవి 2 ఆడిషన్స్ అవి చేశాను. హోప్ ఉంది ఎక్కడో అక్కడ వస్తుంది మంచి అవకాశం. అంటే ఎవరికైనా ఒక్క అవకాశం మంచిది రావాలి, అది క్లిక్ అయింది అనుకో, ఇంకక్కడ ఆ తర్వాత వెనక్కి చూడాల్సిన అవసరం ఉండదు. అలాగే నా కెరీర్ లో నేను చెప్పాను కదా, ఈటీవీలో జాయిన్ అయిన రోజు ఎలా వచ్చానో ఈటీవీ అంటే దానికి నాకు తెలుసు. ఈటీవీలో December 12, 2005 జాయిన్ అవ్వడం తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకోలే. నాకు నచ్చింది చేస్తూ ఇవాళ దాకా నచ్చింది చేస్తూ వెళ్ళిపోతున్నాను. మనసుకు నచ్చింది. ఎక్కడో అక్కడ మంచి అవకాశం వస్తుంది అని అనుకుంటున్నాను. యుఎస్ పెద్ద దూరం కాదు, నేను యుఎస్ లో ఇండియాలో ఎప్పుడెక్కడన్నా ఉండగలను, రాగలను, చేయగలను. అవకాశాలు వస్తే. ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చావు యుఎస్ నుంచి ఇండియాకి, అమ్మ వాళ్ళ దగ్గరికి? చాలా బాధలో వచ్చావు, నాకు తెలుసా విషయం. నాన్న చనిపోయారు కదా. అవును, నువ్వు సడన్ గా నాకు చాలా సడన్. నాకు ఇప్పుడు ఏడుపు వచ్చేసింది. సో అనుకోకుండా ఆరోగ్యంగా ఉండి, ఎవరితో చేయించుకోకుండా, ఎవరిని కష్టపెట్టకుండా. అంటే ఇలాంటి అద్భుతమైన చావు కూడా ఉంటుందా అని ఎలా పోయారు నాన్న? చాలా మంది ఇదే కోరుకుంటూ ఉంటారు కదా. అంటే అదే అంటున్నాను, ఎంత మంది కోరుకున్నా దొరకంది. నాన్నకి కూర్చొని నార్మల్ గా లేచారు, బ్రష్ చేసుకున్నారు, బయటకు వచ్చారు, మెయిన్ డోర్ తీశారు, తను కూర్చునే ప్లేస్ లోనే కూర్చొని కార్డియాక్ అరెస్ట్. పొద్దున్న నేను 40 నిమిషాలు మాట్లాడాను స్వరూప. అమ్మతో మాట్లాడాను, అమ్మని జాగ్రత్తలు చెప్పాను, ఎండలో తిరక్కు, నాన్నకు నువ్వు కావాలి, నాన్నని చూసుకోవాలి, అలా అంతా చెప్పాను. అమ్మకే కొంచెం ఆరోగ్యం బాగుండట్లేదు అని అనుకుంటే చెప్పా కదా, సాయంత్రాలు ఎవరితో మాట్లాడు కాల్స్. అలాంటి సాయంత్రం ఇక్కడ టైంలో 6 o'clock తమ్ముడు కాల్ చేస్తున్నాడంటే, నాకు ఇండియా నుంచి ఈ టైంకి అసలు అమ్మ వాళ్ళు చెయ్యరు, నా సంగతి తెలుసు కాబట్టి అసలు ఈవినింగ్ నాకు కాల్స్ రావు. అలాంటి తమ్ముడు కాల్ రాగానే ఫస్ట్ నేను ఫోన్ ఎత్తి అమ్మ బాగుందా అన్నాను.
లేదే నాన్న పల్స్ లేదు, హాస్పిటల్ తీసుకెళ్తున్నాము. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను చాలా గారాలు మా నాన్నకి. అంటే తండ్రికి ఎప్పుడైనా కూతురు. సో, ఏమో మరి ఆగదు. అంటే నేను ఇది కూడా మాటే మంత్రంలో చెప్పాలంటే ఏంటంటే, ఏ మనిషి జీవితం ఎవరి వల్ల ఎక్కడ ఆగదు. ఎంత కావాల్సిన వాళ్ళు, ఎంత ప్రేమించిన వాళ్ళు ఉన్నా, వాళ్ళు మననొదిలేసిపోతే మనం వాళ్ళతో పాటు వెళ్ళిపోలేము. వాళ్ళ జ్ఞాపకాలు తప్పితే వాళ్ళతో పాటు వెళ్ళిపోలేము. సో, బోలెడన్ని జ్ఞాపకాలు ఇచ్చెళ్ళాడు. ఆయన రేపు ఇవాళ కాకపోతే రేపు మనము వెళ్ళాల్సిన వాళ్ళము. కానీ వెళ్తే తట్టుకోలేము. దాన్నెలా ఓవర్‌కమ్ అవ్వాలి? వెళ్ళలేం కాబట్టి ఇప్పుడు అమ్ముంది. నేను, తమ్ముడు, అన్నయ్య ఏమనుకుంటా ఉంటే అమ్మనెంత సంతోషంగా, ఎందుకంటే అమ్మ చెప్పా గదా! చాలా కష్టాలు పడుతూ నాన్నకి 98లో బ్రెయిన్ సర్జరీ అయింది. ఆ తర్వాత నుంచి నాన్నెప్పుడు తన సొంతంగా తను ఏ పనులు చేసుకున్నది లేదు. 25 ఏళ్ల నుంచి అమ్మ నాన్నలా కనిపెట్టుకొని ఉండి అలా చేసింది. సో, ఇప్పుడు అమ్మని ఎంత బాగా చూసుకోగలము అదొక్కటే. కరెక్టే. ఎక్కడో ఉన్నాడు, ఎక్కడికెళ్ళిపోయాడు, భౌతికంగా లేరేమో అంతే మనకి. లేరు. మంచి నేర్పిచ్చెళ్ళాడు స్వరూప. ఇవాళ నాలో నేనేమనుకుంటానంటే, నాలో ఏమాత్రం కాస్త ఉన్నా అది నేను మా నాన్న, మా అమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఇంకా నాకు చాలా తక్కువొచ్చింది అని అనుకుంటాను. వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఇంకా నాకు చాలా తక్కువుంది అనుకుంటాను అమ్మని చూసినప్పుడు. సో, ఆహ్, నేను నాన్న పోలికలే. అవునా? నాన్న సహనం, పోలికలే. ఓర్పు, ఎవరు చూసినా పాజిటివిటీ. ఇప్పుడు అమ్మని పలకరించడానికి వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు, నన్ను ఆ! ఇంతకుముందు చూడని వాళ్ళు ఎవరైనా, నేనిక్కడ హ్మ్. యూఎస్‌లో 15 ఇయర్స్ నుంచి ఉంటున్నాను గదా! వచ్చిన తను వాళ్ళ నాన్న పోలికే అంటారు. ఎక్కడ హ్మ్. పోయాడు నాలో ఉన్నాడు. కదా! మళ్ళీ మా తమ్ముడి కొడుకు, నా మేనల్లుడు అథర్వ్, వాడికి నా పోలిక, మా నాన్న పోలిక. హుహు. సో, నాకనిపిస్తుంది నేను వాళ్ళలో చూసుకుంటానేమో మా నాన్నని అని. కరెక్టే. సో, మా ముగ్గురు ఫోటో ఉంది చూపిస్తా. ఆ! మా నాన్న వెనకాల, మొన్న నాన్న 13 రోజు చేసినప్పుడు వెనకాల నాన్న పోస్టర్, నాన్న పక్కనే నేనున్నట్టుగా, నా పక్కన మా అల్లుడున్నాడు. హుహు. ఆ ఫోటో చూస్తూ ఉంటే 3 మేమిద్దరం జనరేషన్స్ ముగ్గురం అలా ఉన్నాం. మా నాన్న మా వెనకాలే ఒకేలా. ఉన్నాడు. పోనీలే ఎక్కడున్నా పెద్దవాళ్ళు మనల్ని అంటే ఆశీర్వదిస్తారు. ఒకటి హ్మ్. 70 నాన్నకి. కష్టపడలేదు, కష్టపెట్టలేదు. రేపొద్దున మంచాన పడి అమ్మ చెయ్యలేక, నాన్న అవస్థ అసలు నేను అదే అనుకుంటా. ఎంత పుణ్యంగా, ఎంత హ్యాపీగా వెళ్ళిపోయాడు. అమ్మ, తమ్ముడు, అన్నయ్య ఉన్నారు. వాళ్ళ కళ్ళ ముందు కుర్చీలో లాస్ట్ కూర్చొని అలా అలాగా కుర్చీలో గురక కూర్చొని తీస్తూ అనేసి ఎళ్ళిపోయారు. అబ్బా! ఎంతమందికి కదా! పైగా నేను అమ్మతో అదే చెప్తా. అమ్మ, నాన్న మీకు చెప్పేసి ఎళ్ళాడే, ఎళ్తున్నానని చెప్పేసి ఎళ్ళాడు. మీకు ఆ హ్మ్. అదృష్టం దక్కింది. సో, హి ఈస్ ఇన్ ఎ గుడ్ ప్లేస్. హి ఈస్ ఇన్ ఎ బెటర్ ప్లేస్ అలా అనుకోవాలి. అలా పాజిటివ్‌గా ఆలోచించకుండా ఏడ్చుకుంటూ కూర్చున్నాం అనుకో, ఆయన ఉంటుంది. నాకైతే ఒక్కొక్కసారి నేను పక్కన అలా ఎళ్ళిపోయి అమ్మ ముందు ధైర్యంగా ఉన్నా పక్కకెళ్ళిపోయి గుక్కలు పెట్టి ఏడుస్తున్న సందర్భం ఉంది. మా వారు అదే అంటారు. ఇంకా నువ్వే, నిన్న కూడా అన్నాడు. నీ మొహం చూస్తుంటే ఎన్ని రోజులు ఇంకా అంటాడు. దానికి లేదు. నేను నేను పోయే వరకు మా నాన్న గురించి నేను బాధపడుతూనే ఉంటాను. థాంక్ యూ సో థాంక్ యూ మచ్. సో మచ్. ఓకే.